ఈ వీడియోలో వికాస దిశా నియమాల గురించి తెలుసుకుందాం. పూర్తి వివరణలతో సహా, ఎగ్జాంపుల్స్‌తో సహా. వికాసము అనేది గర్భధారణ నుండి మరణం వరకు వ్యక్తిలో జరిగే శారీరక, మానసిక, భాషా, భావోద్వేగాల సామాజిక మార్పుల నిరంతర ప్రక్రియే వికాసం. అంటే పుట్టడం ఎప్పుడైతే గర్భం దాలుస్తారో అప్పటి నుంచి కూడా చనిపోయే వరకు మనిషి శరీరంలో జరిగేటటువంటి అనేక రకాలైన మార్పులు. ఏ ఏ మార్పులు? శారీరక మార్పులు, మానసిక మార్పులు, భాషాపరమైనవి, భావోద్వేగపరమైనవి, సామాజికపరమైనవని. ఇవన్నిటిని కలిపే వికాసమని అంటాం. ఈ వికాసం యాదృచ్ఛికంగా జరగదు. కొన్ని నిర్దిష్టమైన వికాస దిశా నియమాలను అనుసరిస్తూ జరుగుతుంది. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. మొదటిది శిరోపాదాభి నియమం. సెఫలోకార్డల్ ప్రిన్సిపల్ అంటారు. సెఫలో అంటే హెడ్. కాడల్ అంటే టెయిల్. తల, పాదము. తల నుంచి పాదం వైపు జరిగేటటువంటి మార్పు. అంటే వికాసము తల నుండి పాదం వైపుకి వెళ్తుంది. శిశువు పుట్టిన వెంటనే ముందుగా తలపై నియంత్రణ అనేది వస్తుంది. పుట్టడంతోటే తలతోటే ముందుకు బయటకొస్తాడు. కాబట్టి పుట్టు పుట్టుక నుంచే తలపై నియంత్రణ అనేది వస్తుంది. తర్వాత మెడ వైపు, తర్వాత భుజాలు, తర్వాత చేతులు, నడుము, కాళ్ళు, పాదాలు. ఒక్కొక్కటి నియంత్రణ అనేది ఏర్పడుతుంది. దీన్నే శిరోపాద నియమము అని అంటాం. ఉదాహరణకి శిశువు ముందుగా తలను ఎత్తుతుంది. తర్వాత కూర్చుంటుంది. తర్వాత నిలబడుతుంది. చివరగా నడుస్తుంది. అంటే తలతో మొదలైంది. కూర్చున్నది. కూర్చునేటప్పటికి నడుము దగ్గరికొస్తుంది. తర్వాత నిలబడుతుంది. కాళ్ళ మీదకొచ్చింది. చివరగా నడుస్తుంది. టోటల్ బాడీకి మూవ్ అవుతుంది. అంటే తల నుంచి కా కాళ్ళ వైపుకి అభివృద్ధి అనేది, వికాసం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని శిరోపాద నియమం అని అంటాం. పిల్లలపై అధిక ఒత్తిడి పెట్టకూడదు. వయస్సుకి తగ్గ పనులు మాత్రమే ఇవ్వాలి. వాకింగ్ హ్మ్. కొంతమంది పిల్లలు ఆలస్యంగా నడుస్తున్నారంటే వెంటనే భయపడాల్సిన అవసరం అయితే లేదు. సమీప దూర నియమము. ప్రాక్సిమోడ్ డిస్టల్ ప్రిన్సిపల్. ప్రాక్సిమా ప్రాక్సిమల్ అంటే శరీర మధ్య భాగం నుంచి, డిస్టల్ అంటే చివర వరకు. శరీర మధ్య భాగం నుంచి చివరి వైపుకు వెళ్ళేటటువంటి అభివృద్ధి, వికాసం. వికాసం శరీర మధ్య భాగం నుండి చివరి వైపుకి, చివరి భాగాల వైపుకి జరుగుతుంది. ముందుగా భుజాలు, తర్వాత చేతులు, ఆ తర్వాత అరచేతులు, చివరగా వేళ్ళు అభివృద్ధి చెందుతాయి. అంటే మన శరీర మధ్య భాగం నుంచి చివరి చేతులు వేళ్ళ వైపు. ఇందాకటిది పైనుంచి కిందకని చెప్పుకున్నాం. ఇది భుజాల నుంచి లెఫ్ట్, రైట్ సైడులు. చిన్న పిల్లలు మొదట చేతితో వస్తువులను పట్టుకుంటుంది. తర్వాత 2 వేళ్ళతో పెన్సిల్ పట్టుకోవడం నేర్చుకుంటుంది. ముందు వస్తువు ఇచ్చేటప్పుడు పెన్ గాని, పెన్సిల్ గాని ఒకటో తరగతి పిల్లలు పట్టుకోమంటే వాళ్ళు సరిగ్గా పట్టుకోలేరు. ఒకటో తరగతి కంటే చిన్న ఎల్‌కేజీలోను, నర్సరీలో. మొత్తం చేతి మొత్తాన్ని పట్టుకొని వాళ్ళు రాయడానికి ప్రయత్నిస్తారు. అలా వయసు పెరుగుతున్న కొలిది అది చేతి మొత్తం నుంచి వేళ్ళ వైపుకి వస్తుంది. అప్పుడు 2 వేళ్ళు, 3 వేళ్ళతో పట్టుకోవడం మొదలుపెడతారు. సో, అదే మధ్యస్థం నుంచి ఇది బిట్టుగా కూడా అడగొచ్చు. మొత్తం చేతిలో పుట్టినప్పుడు మొత్తం చేత్తో పట్టుకున్న పిల్లవాడు తర్వాత 2 వేళ్ళతో పెన్సిల్ పట్టుకోవడం నేర్చుకుంటాడు. ఇది ఏ నియమము అని అడగొచ్చు. అప్పుడు ఇది మనం చెప్పాలి. నెక్స్ట్ క్లాస్ రూమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎల్‌కేజీ పిల్లవాడు పెన్సిల్‌ని మొత్తం చేత్తో పట్టుకుంటాడు. మూడో తరగతికొచ్చేసరికి సరిగ్గా 3 వేలతో రాయడం నేర్చుకుంటాడు. ఇప్పుడు ఇదే చెప్పుకున్నాం. నెక్స్ట్ రెండోది, మూడోది సాధారణం నుంచి స్పెసిఫిక్. జనరల్ టు స్పెసిఫిక్. మొదట పిల్లలు మొత్తం శరీరాన్ని ఉపయోగించి స్పందిస్తారు. తర్వాత ప్రత్యేకమైన కండరాలను ఉపయోగిస్తారు. అంటే జనరల్‌గా ఉపయోగించేవి, తర్వాత స్పెసిఫిక్‌గా ఉపయోగించేవి. ఈ జనరల్ టు స్పెసిఫిక్ అనేది జాగ్రత్తగా ఆలోచించాలి. మొదట మొత్తం చేతిని కదిలిస్తుంది.
తర్వాత ఒక వేలితో వస్తువుని చూపుతుంది. ఉదాహరణకి. ఇది చేతికి సంబంధించింది. అదే మొదట అన్ని శబ్దాలు చేస్తుంది. తర్వాత శబ్దాలన్నిటిని మానేసి స్పెసిఫిక్‌గా ఒక్కొక్క శబ్దం మాత్రమే చేయగలుగుతుంది. అమ్మ, నాన్న, అత్త, తాత ఇలాంటి పదాలు. అంటే మొదట ఏడుపులు, శబ్దాలే తప్పితే ఎటువంటి స్పష్టత అనేది ఉండదు. అది సాధారణం. తర్వాత స్పెసిఫిక్‌గా ఎవరికి పిలాలో వాళ్ళకే పిలుస్తుంది. ఇప్పుడు మొదట చేసిన శబ్దానికి ఎవరైనా పలకొచ్చు. కానీ ఇక్కడ అమ్మ అని పిలిస్తే అమ్మ మాత్రమే పలుకుతది. నాన్న అని పిలిస్తే నాన్న, తాత అని పిలిస్తే తాత పలుకుతాడు. సో, ఈ రకంగా జనరల్ టు స్పెసిఫిక్‌కి జరుగుతుంది. అంటే మొదట పిల్లలు మొత్తం శరీరాన్ని లేదా మొత్తాన్ని ఉపయోగిస్తారు. తర్వాత ప్రత్యేకమైన కండరాల వైపుకి మరలుతారు. ఇది జనరల్ టు స్పెసిఫిక్ నియమం. తరగతి గదిలో టీచర్ మొదట డ్రాయింగ్ నేర్పిస్తారు. తర్వాత రైటింగ్ నేర్పించాలి. ఇలా నేర్పించడం వల్ల అది ఆ నియమం దీనికి వర్తిస్తుంది. వికాస వేగంలో వ్యక్తిగత భేదాలు. ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్‌లో వ్యక్తిగత భేదాలు. అందరు పిల్లలు ఒకే వేగంతో అభివృద్ధి చెందరనేదే ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్. అందుకే ఒక పిల్లవాడు 10 నెలలకు నడిస్తే మరో పిల్లవాడు 13 నెలలకు నడుస్తాడు. ఈ 2 కూడా సాధారణమే. ఎందుకంటే అది ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్. కాబట్టి ఇక్కడ టీచర్, పేరెంట్ రోల్ ఎలా ఉండాలంటే పిల్లల్ని ఇతర పిల్లలతో పోల్చకూడదు. సో, ఇందుకు కారణం ఏంటంటే ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ ఉన్నాయని తెలుసుకోవాలి. A teacher does not expect all grade 3 students to achieve the same reading level by the same date. Which principle best justify this expectation? ఇక్కడ ఒక ఉపాధ్యాయుడు 3వ తరగతి విద్యార్థులందరూ ఒకే తేదీకి ఒకే స్థాయి పఠన నైపుణ్యాన్ని సాధిస్తారని ఆశించడం లేదు. ఎందుచేతనో? ఏ వికాస నియమం కారణమై ఉంటుంది? అంటే ఆన్సర్ ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్. వైయక్తిక భేదాలు ఉంటాయి. ఇక్కడ క్వెషన్స్‌లో ఒకే క్వెషన్ 2, 3 నియమాలను కూడా అనుసరించే అవకాశం ఉంటుంది. చూద్దాం నెక్స్ట్. డెవలప్‌మెంట్ ఈజ్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. పెరుగుదల అనేది, వికాసం అనేది నిరంతర ప్రక్రియ. పెరుగుదల అనేది కొంత స్థాయితో ఆగిపోవచ్చు. కానీ వికాసం అనేది నిరంతర ప్రక్రియ. మనం పుట్టిన నుంచి చనిపోయే వరకు ఏదో కొత్త విషయం ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉంటాం. అది మనకే తెలుసు. ఎవరికి వాళ్ళుగా సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకుంటే, ఈరోజు 40 సంవత్సరాల వయసొచ్చినా నేనింకా నేర్చుకుంటున్నానా అనే ఫీలింగ్ ఒక్కోసారి కలుగుతది. 50 సంవత్సరాలు వచ్చినా ఇంక నేను నేర్చుకుంటున్నాననే ఫీలింగ్ కలుగుతా ఉంటది. అలాగే ఈ ఇది కంటిన్యూయస్ ప్రాసెస్ అంటిల్ ద డెత్. చచ్చిపోయే వరకు కూడా ఆడేదో ఒక విషయం కొత్తది నేర్చుకుంటూనే ఉంటాడు. సాక్రటీస్ లాగా. సాక్రటీస్ కూడా చనిపోయే ముందు నేర్చుకుంటూ చనిపోయాడు. వికాసం పుట్టి నుండి మరణం వరకు నిరంతరం కొనసాగుతుంది. మధ్యలో ఎక్కడ అది ఆగదు. ఉదాహరణకి శారీరక వికాసం. శారీరక వికాసం జరుగుతూనే దాంతో పాటు మానసిక వికాసం పెంపొందుతుంది. మానసిక వికాసం జరుగుతూనే సమాజంలోకి వెళ్తాడు. సామాజిక వికాసం జరుగుతుంది. అలా ఈ వికాసాలన్నీ ఒక్కొక్కటి ఒకదానితో ఒకటి కలిసి క్యుములేటివ్‌గా పెరుగుతుంటాయి. అది కూడా ఒక నియమం ఉంది. క్యుములేటివ్ ప్రాసెస్. వృద్ధాప్యం వరకు ఇది కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి వికాసం అనేది, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. డెవలప్‌మెంట్ ఈజ్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. వికాసం క్రమానుగత నియమాన్ని పాటిస్తుంది. ఇది ఒక సీక్వెన్షియల్ ఆర్డర్‌లో డెవలప్ అవుతుంది. అది కూడా ఇందాక దాంతో ఇది కొద్దిగా కోయిన్సైడ్ అవుతది. ముందు తల ఎత్తడము, తర్వాత కూర్చోడం. మొదట చెప్పాం కదా! శిరోపాదాభినయం. ఆ శిరోపాదాభినయమంలో ముందు తలతో ప్రారంభించి కాళ్ళ వైపుకి వెళ్తుందన్నాం. అక్కడ శరీర భాగాలను చెప్పాడు. ఇక్కడ ఆ శరీర భాగం చేసే యాక్టివిటీస్ ముందు ఎత్తడము, అది క్రమానుగతం. ఎత్తడం, తర్వాత కూర్చోవడం. అక్కడ గమనించాల్సింది శరీర భాగం కదలికను గమనించాలి. శిరోపాదాభిమానం నియమంలో. ఇక్కడ గమనించాల్సింది ఆ శరీర పాదాలు అదే పద్ధతిలో చేసే యాక్టివిటీస్‌ని క్రమానుగత నియమంగా తీసుకోవాలి. కూర్చోవడము, పాకడము, నిలబడడము, నడవడము, పరిగెత్తడం. ప్రతి దశలో ఒక నిర్దిష్ట క్రమంలోనే జరుగుతుంది. ఇది చిన్నప్పుడు. అలాగే భాషా వికాసం. భాషా వికాసానికి తీసుకున్నట్లయితే
మొదట పిల్లవాడు అక్షరాలు రాయడం రాదు. ముందు అడ్డదిడ్డమైన గీతలు గీస్తాడు. తర్వాత సున్నాను చుట్టడం నేర్చుకుంటాడు. తర్వాత అక్షరం రాయగలుగుతాడు. తర్వాత అక్షరం తర్వాత ఆహ్, సరళ పదాలు రాస్తాడు. సరళ పదాల తర్వాత గుణింత పదాలు. గుణింత పదాల తర్వాత ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు, సంశ్లిష్టాక్షరాలు, పదాలు రాయడం అయిన తర్వాత వాక్యాలు, వాక్యాలు రాయడం తర్వాత ఇది ఒక క్రమాను పద్ధతిలో జరుగుతుంది కాబట్టి అలాంటి వికాసం ఇది ఏ నియమాన్ని అనుసరిస్తుంది అని అడిగితే, వికాసం క్రమానుగత నియమము అని చెప్పాలి. నెక్స్ట్ చూద్దాం. వికాసము సంచిత నియమం. ప్రిన్సిపల్ ఆఫ్ క్యుములేటివ్ డెవలప్‌మెంట్. వికాస సంచిత నియమం అంటే ఏమిటంటే, ఒకసారి అభివృద్ధి జరిగితే అది మళ్ళీ నశించిపోవడం అనేది ఉండదు. దానికి కొత్తది యాడ్ అవుతది తప్పితే, ఆ ముందు నేర్చుకునేది పోయేది అవకాశం ఉండదు. ఉదాహరణకి ఒక పిల్లవాడు చిన్నప్పుడు 5 అడుగులు పొడవు చిన్నప్పుడు 2 అడుగులు, 1 ఫీట్ పొడవుంటాడు. ఒక 2 ఇయర్స్ అయ్యేసరికి 2 ఫీట్, 1 ½ ఫీట్, 2 ఫీట్ పెరుగుతాడు. మరొక 2 ఇయర్స్ పోయేసరికి 4 ఫీట్ పెరుగుతాడు. మరి పెరిగేటప్పుడు ఈ 2 ఫీట్ మొదటిది పోలేదు కదా! అంటే అది క్యుములేటివ్ అలాగే ఉంది. కొత్తది యాడ్ అయింది. అలా అర్థం చేసుకోవడం కోసం ఆహ్, పొడవుతో చెప్పాను. ఇప్పుడదే వికాసంలోకొచ్చేసరికి అది గ్రోత్ అది. వికాసంలోకొచ్చేసరికి ముందు అక్షరాలు నేర్చుకుంటాడు. ఆలు, ఏబీసీడీలు. వాడు నేర్చుకొని చదవడం వచ్చేసరికి అక్షరాలు మర్చిపోడు కదా! సో, అక్షరాలు నేర్చుకోవడం అనేది అలాగే ఉంటుంది. ఆ పదాలు అలాగే వస్తాయి. గుణింతాలు అలాగే వస్తాయి. చివరికి చదివేసరికి ఈ ముందుది దాంతో పాటు ఒక్కొక్కటి యాడ్ అవుతూ ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ క్యుములేటివ్ ప్రాసెస్. క్యుములేటివ్ ప్రిన్సిపల్ అంటాం. ఇక్కడ చూద్దాం. అంటే ప్రతి కొత్త వికాస దశ ముందుగా ఏర్పడిన వికాసంపై ఆధారపడి ఉంటుంది. ఒక దశలో పొందిన అనుభవాలు, నైపుణ్యాలు, జ్ఞానము తదుపరి దశలకు పునాదిగా పనిచేస్తాయి. అది. ముందు నేర్చుకున్నది ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి అక్షరాలు. అక్షరాలే నెక్స్ట్ నేర్చుకోబోయే పేరాకి పునాదిగా నిలబడతాయి. Development is a cumulative in nature. Each stage of development builds upon the achievement of the previous stage. ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకేమో వివరణ. పిల్లల వికాసం ఒక్కసారిగా జరగదు. చిన్న చిన్న మార్పులు, అనుభవాలు, అభ్యసన క్రమం కలిగిస్తూ వ్యక్తి సమగ్ర వికాసానికి దారితీస్తుంది. కంప్లీట్‌గా అప్పుడు ఇలా ఒక్కొక్కటి యాడ్ అయ్యి ఫైనల్‌గా సమగ్రమైన వ్యక్తిత్వము వికాసానికి అది దారితీస్తుంది. ఇక్కడ మనం ఇందాక చెప్పాం. అక్షరాలు నేర్చుకోకుండా పదాలు చదవలేరు. పదాలు తెలియకుండా వాక్యాలు చదవలేరు. అంటే దీనికి ఇది ఆధారం, దీనికి ఇది ఆధారం. వాక్యాల అర్థం తెలియకుండా పారాగ్రాఫ్ అర్థం చేసుకోలేరు. అంటే ప్రతి దశ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఫైనల్‌గా పునాదనేది ఈ ముందు దశ అనేది తర్వాత దశకి పునాదిగా మారుతూ ఉంటుంది. ఇది అలాంటి నేమే క్యుములేటివ్ డెవలప్‌మెంట్ అని అంటాం. మనం అప్లికేషన్ క్వెషన్స్ వచ్చేటప్పుడు ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోగలిగితే ఈజీగా అప్లికేషన్ చేయగలుగుతాం. కొన్ని 2, 3 నియమాలకి ఒకటే ఆహ్, ఒకేలా అనిపిస్తూ ఉంటాయి. దాన్ని డి డిస్క్రిమినేషన్ చేయడం తెలుసుకోవాలి. తరగతి గదిలో ప్రాముఖ్యత. భాషా వికాసానికి సంబంధించి భాషా వికాసంలో శబ్దాలు ముందు నేర్చుతాడు. తర్వాత అక్షరాలు, తర్వాత పదాలు, వాక్యాలు, పారాగ్రాఫ్, వ్యాస రచన. ఇది ఒక పద్ధతి పాటిస్తుంది. సో, ఇదే నియమం అని అడగొచ్చు. క్యుములేటివ్ నియమం. గణితంకి సంబంధించి సంఖ్యలు నేరుస్తాడు. తర్వాత కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగాహారాలు, ఫైనల్‌గా బీజగణితం. ఇలా చేయగలుగుతున్నాడు. ఇది కూడా క్యుములేటివ్. ఒక దాని మీద ఇది నేర్చుకుంటే ఇదొస్తది. ఇది నేర్చుకుంటే అలా ఒకదానితో ఒకటి లింకప్ అయి టోటల్‌గా నేర్చుకోగలుగుతాడు. శారీరక వికాసం. తల నిలబెట్టడం, కూర్చోవడం, పాకడం, నిలబడడం, నడవడం, పరిగెత్తడం. ఇలా ఉపాధ్యాయుడు సులభం నుంచి క్లిష్టానికి బోధించాలి. ముందు బేసిక్స్, ఫౌండేషన్స్ ఏస్తే ఆ తర్వాత పైనున్నది వస్తుంటది. ముందుగా నేర్చుకున్న అంశాలను పునశ్చరణ చేస్తూ కొత్త అంశాలను అందుకే బోధిస్తాం. ముందు రోజు చెప్పిన పాఠాన్ని ఒకసారి గుర్తు చేసి సీరియల్‌లో కూడా అలాగే కదా! సినిమాలు, సీరియల్‌లో ముందు జరిగింది ఒకసారి ఒక ఎపిసోడ్ ఏస్తాడు. చిన్న ముక్క ఏసి మళ్ళీ కొత్తది మొదలుపెడతాడు. అట్లాగే ఇక్కడ ఉపాధ్యాయుడు కూడా ముందు నేర్చుకున్న దాన్ని ఒకసారి పునశ్చరణ చేస్తూ కొత్త అంశాలను బోధించాలి. విద్యార్థి పునాది బలంగా లేకపోతే కొత్త అంశాలను అర్థం చేసుకోలేవడం కష్టమవుతుంది. ప్రతి విద్యార్థి యొక్క పూర్వ జ్ఞానాన్ని గుర్తించి బోధన ప్రారంభించాలి. అందుకే మనం స్టార్టింగ్‌లో మోటివేషన్ అని చేస్తాం. ర్యాపో బిల్డప్ చేసి మోటివేషన్ అనేది తీసుకెళ్తాం టువర్డ్స్ ద సబ్జెక్ట్ మ్యాటర్. ఈ నియమం సింపుల్ టు కాంప్లెక్స్ మరియు సీక్వెన్షియల్ డెవలప్‌మెంట్ నియమాలతో సన్నిహిత సంబంధం కలిగి ఉంటుంది. ఇప్పుడు చెప్పినటువంటి నియమం ఒక క్ర క్రమ పద్ధతిలో వెళ్తుంది అనే నియమంకి, సింపుల్ టు కాంప్లెక్స్‌కి వెళ్తుందనే నియమానికి ఇది క్యుములేటివ్ అనేది
సన్నిహిత సంబంధం కలిగి ఉంటుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని క్వెషన్స్ చూద్దాం. నేటి అభ్యాసమే రేపటి వికాసానికి పునాది అనేది ఏ నియమం? అంటే క్యుములేటివ్ నియమం అని చెప్పాలి. అంటే ఈరోజు బేస్ ఇది. దాని మీద నిలబడింది పునాదిది. నేటి అభ్యసనమే రేపటి వికాసానికి పునాది. ఈ వికాసం అనేది పై బిల్డింగ్. అభ్యసనం అనేది నేటి అభ్యసనం అనేది పునాది. ఒక్కో మెట్టు ఎక్కితేనే పై అంతస్తుకు చేరుకోగలం. అలాగే ఒక్కో వికాస దశ తర్వాత దశకి పునాదవుతుంది. ఇది కూడా క్యుములేటివ్‌నే సూచిస్తుంది. ప్రతి కొత్త వికాస దశ ముందు వికాస దశపై ఆధారపడి ఉంటుందనే భావన సూచించే నియమం ఏది? అంటే వికాస సంచిత నియమము. ఓకే. రైట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరికొన్ని క్వెషన్స్. A teacher begins teaching paragraph writing only after students have mastered letters, words and sentences. Which law of the development is applied here? అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు విద్యార్థులు అక్షరాలు, పదాలు, వాక్యాలు నేర్చుకున్న తర్వాత మాత్రమే పారాగ్రాఫ్ రాయడం బోధించాడు. ఇది ఏ నియమము? ఇప్పుడు చెప్పిన నియమమే క్యుములేటివ్ డెవలప్‌మెంట్. ఒకదానికొకటి బేస్ అవుతూ వెళ్తుంది. కాబట్టి ఇది క్యుములేటివ్ డెవలప్‌మెంట్ నియమం అని అంటాం. The child first learns to identify numbers, then performs addition, and later solve word problems. Which principle explains this sequence? విద్యార్థి మొదట సంఖ్యలను గుర్తించి తర్వాత కూడికలు నేర్చుకొని చివరికి సమస్యల్ని పరిష్కరిస్తున్నాడు. ఇది ఏ నియమం? మొదట సంఖ్యలను గుర్తించడము. ఈ గుర్తించడం అనేది కూడికలకి బేస్ అవుతుంది. కూడికలు నేర్చుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేశాడు. సో, ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్‌కి కూడిక అనేది బేస్ అవుతుంది. ఈ 2 కూడా ఒకదానికొకటి యాడ్ అయ్యేవి. ఫైనల్‌గా ఇది ఏ నియమం చేస్తుందంటే క్యుములేటివ్ డెవలప్‌మెంట్. సంచిత నియమము. While planning lessons, a teacher always connects the new topic with students' previous knowledge. పూర్వ జ్ఞానాన్ని పరిశీలిస్తూ కొత్త పాఠాన్ని స్టార్ట్ చేస్తున్నాడు. విచ్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ ఈస్ రిఫ్లెక్టెడ్? అంటే ఇదే నియమం. క్యుములేటివ్ నియమం. ఇందాకే చెప్పాం. నెక్స్ట్. వికాస ప్రాగుప్తీకరణ నియమము. ప్రిన్సిపల్ ఆఫ్ ప్రెడిక్టబిలిటీ ఆఫ్ డెవలప్‌మెంట్. అంటే ముందుగా ఊహించగలగడం. వికాసం ఒక నిర్దిష్ట క్రమం మరియు నమూనా ప్రకారం జరుగుతుంది. అందువల్ల పిల్లల భవిష్యత్ వికాసానికి కొంతవరకు ముందుగా అంచనా వేయవచ్చు. దీన్ని వికాస ప్రాగుప్తీకరణ నియమము అంటారు. Development follows a predictable pattern. Therefore, a child's future development can be estimated from the present stage of development. వివరణ. ప్రతి పిల్లవాడి వికాసము వేగము, వికాస వేగం, స్పీడ్ ఒకేలా ఉండవు. ఒకరు వేగంగా చేయగలుగుతారు. ఒకళ్ళు మెల్లగా చేస్తారు. అది వికాస క్రమం సీక్వెన్స్ ఒక వికాసం అనేది ఒక క్రమ పద్ధతిని పాటిస్తుంది. ఇది అందరిలో కూడా ఒకే రకంగా ఉంటుంది. వాళ్ళ క్రమం అనేది ముందుగా అందరూ మొదట తలతో ప్రారంభమై కాళ్ళ వైపు మలుతుంది. ఆ డెవలప్‌మెంట్ అలాగే ఉంటుంది. అందరూ అలాగే అక్షరాలు, పదాలు తర్వాత వాక్యాలు, పేరాలు రాస్తారు. ఇదొక సీక్వెన్షియల్ అది కామన్. కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటుంది. వేగమైతే మాత్రం ఒక్కొక్కలాగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి శిశువు ముందు తల నిలబడతాడు. తర్వాత కూర్చుంటుంది. తర్వాత పాకుతాడు. తర్వాత నిలబడతాడు. చివరగా నడుస్తాడు. ఈ క్రమాన్ని బట్టి పిల్లలు ఏ దిశలో ఉన్నారో చూసి తదుపరి ఏ నైపుణ్యం అభివృద్ధి చెందుతుందో ముందుగా అంచనా వేయవచ్చు. అంటే తల మనం అందుకే పిల్లలు మూడో నెలొచ్చేసరికి కూర్చుంటార్రా లేకపోతే కదులుతారు, అటు ఇటు తిరగబడతారు ఇలా చెప్తా ఉంటారు మన పెద్దవాళ్ళు. లేదంటే 2 సంవత్సరాలొచ్చేసరికి ఈ అమ్మాయి మాట్లాడగలుగుతుంది అని చెప్తారు. సో, ముందుగానే ప్రెడిక్ట్ చేయడం. ప్రెడిక్షన్ అంటే ఊహించగలగడం, అంచనా వేయగలగడం. ఇది శారీరక డెవలప్‌మెంట్‌కి సంబంధించి ప్రాముఖ్యత. వికాసానికి సంబంధించి డెవలప్‌మెంట్. చూద్దాం. మాట్లాడగలగడం, భాష వికాసం గురించిది. సో, వికాసం అనేది ప్రాగుక్తీకరణ నియమాన్ని కూడా వర్తిస్తుంది అని చెప్తుంది. శరీర వికాసం ఇక్కడ శారీరక వికాసంలో ఇవి. తలెత్తడం, కూర్చోవడం, పాకడం, నిలబడడం, నడవడం. ఇదని ఒకదానికొకటి ఊహించగలుగుతున్నారని క్వెషన్‌లో ఉంటే అది ప్రెడిక్షన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నిట్లో కూడా ఇలాగే ఉంటాయి. మొదట చెప్పిన నియమంలో ఇలాగే ఉంటుంది. ఆ మధ్యలో వచ్చే నియమాల్లో కూడా ఇలాగే ఉన్నాయి. సో, అక్కడ క్వెషన్ అడిగే విధానాన్ని బట్టి మనం ఏ నియమం అనేది చెప్పగలగాలి. భాషా వికాసం. అరవ అరవడం మొదటగా పెద్ద పెద్ద ఏడుపులు ఉంటాయి. తర్వాత బుడిబుడి మాటలు. చిన్న చిన్న మాటలాడతారు. ఒక్కొక్క పదము, 2 పదాల వాక్యాలు, పూర్తి వాక్యం. ఇలా పిల్లడు ఒక్కొక్క పదం మాట్లాడుతున్న త్వరలో 2 పదాల మాటలు ప్రారంభిస్తాడని ఊహించారు అంటే, ఊహించాం అంటే ప్రిడిక్షన్ అని చెప్పాలి. అలా కాకుండా మామూలుగా ఇదైతే
పద్ధతి కూడా వస్తది. క్యుములేటివ్ కూడా అవుతది. ఇలా అన్ని నియమాలు వర్తిస్తూ ఉంటాయి. తప్పితే అడిగే క్వెషన్ బట్టే ఆన్సర్ అనేది చేయాల్సుంటుంది. విద్యా వికాసం అక్షరాలు, పదాలు, వాక్యాలు, పారాగ్రాఫ్, పాఠం చదువు. ఇవి కూడా ఇంతకుముందు దీంట్లోనే వచ్చాయి. సో, ఇవన్నీ కూడా ఇక్కడ వాక్యాలు చదవగలుగుతాడని అంచనా వేయడం. అంచనా వేస్తున్నాడు అని వచ్చినప్పుడు మాత్రమే ప్రిడిక్షన్ అని పెట్టాలి. లేదంటే అది మా ఆన్సర్ ఇంకో దానికి మారిపోతుంది. ఇంకో నియమంలో పెట్టాల్సుంటుంది. వికాసం ఒక నిర్దిష్ట నమూనా ప్రకారం జరుగుతుంది. వికాస క్రమాన్ని బట్టి భవిష్యత్ వికాసాన్ని కొంతవరకు అంచనా వేయవచ్చు. ఇది. వికాసం అందరిలో దాదాపు ఒకేలా ఉంటుంది. కానీ వికాస వేగం వ్యక్తికి, వ్యక్తికి భిన్నంగా ఉంటుంది. ఈ వ్యక్తికి, వ్యక్తికి భిన్నంగా ఉందంటే వైయక్తిక భేదాలు పాటిస్తుంది. వైయక్తిక భేదాల నియమం. అంచనా వేస్తున్నాడంటే ప్రిడిక్షన్ నియమం. క్రమ పద్ధతిలో సాగుతుందంటే నిర్దిష్ట నమూనా నియమం. శిరోపాదనేమో, సమీప దూరస్థనేమో వికాస నియమాలతో ఇది సంబంధం కలిగి ఉంటుంది. ఇది, ఇది, ఇది. ఇవన్నీ కూడా ఒకే సంబంధాన్ని ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. కాకపోతే ప్రిడిక్షన్ అనేది కూడా వీటన్నిటికి ఆన్సర్ అడిగే దాన్ని బట్టే మనం క్వెషన్ అడిగే దాన్ని బట్టి ఆన్సర్ చేయాలి. A parent is not worried because an 11-month-old child has started standing after learning to sit. The parent knows walking will come next అని ఊహించాడు ఇక్కడ. విచ్ లా ఎక్స్‌ప్లెయిన్స్ దిస్? అంటే పిల్లవాడు కూర్చోవడం తర్వాత నిలబడడం ప్రారంభించాడు. తర్వాత నడుస్తాడని తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఇదే నియమం. భావిస్తున్నారు కదా! ఊహించడం అనేది ఉంది కాబట్టి ప్రెడిక్టబుల్ డెవలప్‌మెంట్. A teacher plans activities according to the age level because children development follows a definite order. Which law supports this practice? వయస్సుకు అనుగుణంగా బోధనా కార్యక్రమాలు రూపొందించడం ఏ నియమంపై ఆధారపడుతుంది? ఈ వయసులో ఇది చేయాలి, ఈ వయసులో ఇది చేయాలి. ఇది కొద్దిగా మల్టిపుల్ ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది. వయస్సుకి అనుగుణంగా బోధనా కార్యక్రమాలు రూపొందిస్తున్నాడు. అయితే క్రమానుగత పద్ధతి అవ్వచ్చు. కానీ ఇందులో అది లేదు. అన్‌ఈవెన్ రేట్ అవ్వచ్చు. ప్రెడిక్టబుల్ అనేది దీని ఆన్సర్ ఇక్కడ. తప్పితే రూపొందించబడుతుంది. ఏ నియమంపై రూపొందిస్తాడు అన్నాడు. అంటే ప్రిడిక్షన్ అనేదొస్తుంది. ఆ రూపొందిస్తున్నాడు అనే ప్రిడిక్షన్ ఊహించడం అనేది వచ్చింది కాబట్టి ప్రెడిక్టబుల్ డెవలప్‌మెంట్. ఇది అన్నీ కూడా ఒకలాగే అనిపిస్తుంటాయి. వికాసంలో వేగ భేదాల నియమం. అన్‌ఈవెన్ డిఫరెంట్ రేట్స్ ఆఫ్ డెవలప్‌మెంట్. ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్‌మెంటల్ రేట్. ఒకదానికొకటి మారుతాయి. వ్యక్తి వికాసం జీవితంలో అన్ని దశల్లో ఒకే వేగంతో జరగదు. కొన్ని దశల్లో వికాసం చాలా వేగముగాను, మరికొన్ని దశల్లో నెమ్మదిగా జరుగుతుంది. గర్భస్థ దశ మరియు శైశవ దశలో శారీరక వేగం చాలా వేగంగా ఉంటుంది. బాల్య దశలో వికాసం కొంత, పెరుగుదల కొంత తగ్గుతుంది. వికాసం కొంత మందగిస్తుంది. యవనారంభ దశలో మళ్ళీ వేగం అందుకుంటుంది. అది శారీరక వికాసం. వయోజన దశలో వేగం తగ్గుతుంది. సో, ఇది వివిధ దశల్లో వివిధ రకాలుగా ఉంటుంది అనేది చెప్తుంది నియమం ఇది. 2 సంవత్సరాల్లో వేగంగా ఎదుగుతారు. 6-10కి నెమ్మదిస్తుంది. 12-16లో మళ్ళీ వేగంగా ఎదుగుతారు. అన్ని విద్యార్థులు నుండి ఒకే స్థాయి ప్రదర్శనను ఆశించకూడదు. వికాసము, వయస్సు బట్టి బోధన మూల్యాంకనం చేయాలి. వికాసం వేగంలో ఉన్న సహజ భేదాలను ఉపాధ్యాయుడు గుర్తించాలి. సో, ఇక్కడ వైయక్తిక భేద నియమం కూడా దీనికి అన్నట్టు అనిపిస్తుంటది. కానీ ఇక్కడ ఏ వయసులో ఎలా మారుతుందనే దాన్ని బట్టి ఆన్సర్ చేయాలి ఇక్కడ క్వెషన్‌కి. A teacher avoids comprising students because each child develops at a different pace. Which principle supports this decision? విద్యార్థి వికాసం వేర్వేరు వేగాలతో జరుగుతుందని భావించి ఉపాధ్యాయుడు పోలికలు చేయడం లేదు. ఇది ఏ నియమం? అతనికి తెలుసు. వేర్వేరు విద్యార్థి వికాసము వేర్వేరు వేగంతో జరుగుతుంది అని ఇచ్చాడు కాబట్టి ఇది మనం అన్‌ఈవెన్ రేట్ ఆఫ్ డెవలప్‌మెంట్ అని పెట్టాలి. ఇక్కడ ఈ వేర్వేరు వేగాలు లేకుండా విద్యార్థి వికాసం వేర్వేరుగా జరుగుతుంది. కాబట్టి పోలిక చేయడం లేదన్నాడంటే అది ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ పెట్టాలి. ఇక్కడ వికాసము వేర్వేరు తో పాటు వేగం కూడా ఇచ్చాడు కాబట్టి అన్‌ఈవెన్ రేట్ ఆఫ్ డెవలప్‌మెంట్ అని పెట్టాలి. సో, ఇందులో అది లేదు. ఇక్కడ ఆన్సర్‌లో ఇదే ఉంది కాబట్టి ఇదే అవుతుంది. During adolescence, students suddenly show rapid physical growth. Which development law explains this? క్లియర్‌గా ఉంది. రాపిడ్ ఫిజికల్ గ్రోత్ అనేది అడాలసెంట్ ఏజ్‌లో జరుగుతది కాబట్టి ఇది ఖచ్చితంగా అన్‌ఈవెన్ రేట్ ఆఫ్ డెవలప్‌మెంట్. ఆ తర్వాత మరి తగ్గిపోతుంది కదా! వేగం
ఇక్కడ వికాస వేగము అనొచ్చిందంటే అన్‌ఈవెన్ రేట్ ఆఫ్ డెవలప్‌మెంట్ అని పెట్టేయాలి. సమైక్య నియమం ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డెవలప్‌మెంట్. వికాసం సమైక్య నియమం ప్రకారం పిల్లల వికాసంలో మొదట శరీరంలోని భాగాలు విడివిడిగా పనిచేస్తాయి. తర్వాత అవన్నీ పరస్పర సమన్వయంతో పనిచేస్తాయి. అంటే ముందు ఒక్కొక్కటి పనిచేసి ఓవరాల్‌గా బాడీ అంతా పనిచేయడమే సమైక్య నియమం. అంటే భాషలోనైనా ఏ వికాసంలోనైనా అదే. ముందు ఒక్కొక్కటిగా పనిచేసి తర్వాత మొత్తంగా దాన్ని ఉపయోగించగలగడం. డెవలప్‌మెంట్ ప్రాసెసెస్ ఫ్రమ్ సెపరేట్ అండ్ ఐసోలేటెడ్ మూవ్‌మెంట్స్ టు ఇంటిగ్రేట్ అండ్ కోఆర్డినేట్ యాక్టివిటీస్. ప్రారంభంలో పిల్లల కదలికలు అసమమ అసామాన్యంగా అన్‌కోఆర్డినేటెడ్‌గా ఉంటాయి. అసమన్వయముగా, సమన్వయం లేకుండా ఉంటాయి. శరీర భాగాలపై నియంత్రణ పెరిగే కొద్దీ అన్ని భాగాలు కలిపి ఒక సమన్వయంతో పనిచేస్తాయి. అందుకే మనం చిన్నప్పుడు మనం బొమ్మలు గీయమంటే అంత బాగా వాళ్ళు గీయలేరు. త్రిభుజం గీయమన్నా సరే వంకర టింకరగా గీస్తారు. అది కొద్దిగా పెరిగే కొద్దీ సమన్వయంగా గీయగలుగుతారు. సో, విడివిడి చర్యలు ముందు లైన్ గీయమంటే లైన్ గీయడం నేర్చుకున్న తర్వాత త్రిభుజం గీయగలుగుతారు. అంటే ముందు విడివిడి చర్యలు లైన్‌లు గీయడం నేర్పిస్తే తర్వాత సమన్వయంతో కూడిన త్రిభుజం అనేది ఏర్పడుతుంది. ఇది వికాస సమైక్య నియమం. ఉదాహరణకి మొదట కాళ్ళు సరిగ్గా కదలవు. చేతులు, కాళ్ళు కదలికలో సమన్వయం ఉండదు. తర్వాత చేతులు, కాళ్ళు, శరీరం అన్నీ కలిపి సమన్వయంతో నడుస్తాయి. అలాగే మొదట పిల్లవాడు పెన్సిల్ సరిగ్గా పట్టుకోలేడు. చేతులు కదలికలు సమన్వయంగా ఉంటుంది. అసమన్యం అసమన్వయంగా ఉంటుంది. సమన్వయం లేకుండా ఉంటుంది. కాళ్ళు, చేతులు, వేళ్ళు కలిసి సమన్వయంతో అందంగా రాయగలుగుతాడు తర్వాత. ముందు బంతి పట్టుకోవడం బంతిని సరిగ్గా పట్టుకోలేక ఇలాగ విసిరేస్తుంటాడు. ఆ తర్వాత బంతి పట్టుకొని క్రికెట్ ఆడే స్థాయికి ఎదుగుతాడు. ఇక్కడ కళ్ళతో బంతిని గమనిస్తూ చేతులతో సరైన సమయంలో పట్టుకుంటాడు. ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ అనేది రావాలి. సో, అన్నిట్లో కూడా ఇదే. ఐ హ్యాండ్ కోఆర్డినేషనే కాదు. ఐ హ్యాండ్ కోఆర్డినేషన్, కాళ్ళు, చేతుల కోఆర్డినేషన్, హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్, హ్యాండ్ అండ్ లెగ్ కోఆర్డినేషన్. సో, ఇలా అన్నిటి సమన్వయంతో జరిగేదే సమైక్య నియమం. కంటి, చేతి సమన్వయాన్ని పెంచే కార్యకలాపాలు నిర్వహించాలి. ఉదాహరణకి చిత్రలేఖనము, రంగులు వేయడము, కత్తెరతో కాగితాలు కట్ చేయడము, బాక్స్ అమర్చడము, బంతి ఆటలు. అందుకే మనం ఆటలు ఆడించాలి. ఈ సమన్వయం పెంపొందించడానికి. సూక్ష్మ కండరాలు, స్థూల కండరాల అభివృద్ధికి అవకాశం కల్పించాలి. A child begins speaking words only after producing sounds and babbling. Which principle best explains this? శిశువు మొదట శబ్దాలు చేసి తర్వాత పదాలు మాట్లాడడం ప్రారంభించాడు. ఇది ఏ నియమము? శబ్దాలు చేసి తర్వాత పదాలు మాట్లాడడం నియమించాడు. ఇది కూడా క్రమానుగత నియమము అని అయ్యే అవకాశం ఉంటది. కానీ ఇక్కడ మనకి అన్‌ఈవెన్ రేట్ వేగం అనే పదం ఎక్కడ కనబడలేదు. శబ్దాలు చేసి తర్వాత పదాలు మాట్లాడాడు. ఊహించడం అనే పదం కూడా లేదు. ప్రెడిక్ట్ కాదు. సమైక్య నియమము. ఇదే సమైక్య నియమము. శబ్దాలు చేసి క్యుములేటివ్ నియమం. శబ్దాలు చేసి తర్వాత పదాలు మాట్లాడడం ఇది క్యుములేటివ్ నియమం కూడా అయ్యే అవకాశం ఉంది. సో, ఇది కన్‌ఫ్యూజన్. మల్టిపుల్ ఆన్సర్స్ అనేవి ఇవ్వకూడదు ఆప్షన్స్‌లో. శిశువు మొదట శబ్దాలు చేసి తర్వాత పదాలు మాట్లాడడం ప్రారంభించాడు. ఇది ఏ నియమము? అంటే శబ్దాలు తర్వాత పదాలకి సమన్వయం చేశాడు. అక్షరాలన్నిటిని సమన్వయం చేసుకొని పదాలు మాట్లాడాడు. కాబట్టి సమైక్య నియమం అని పెట్టాలిక్కడ. సంచిత నియమం అంటే క్యుములేటివ్ నియమము. ఇక్కడ శబ్దం నుంచి మధ్యలో ఒక బేస్ ఒకదానికొకటి ఆధారం అనేటట్టుగా ఇక్కడ ఇవ్వలేదు క్వెషన్‌లో. కాబట్టి ఆన్సర్ సమైక్య నియమం అనే రైట్. A school organizes sports to improve students' physical fitness, teamwork, confidence, and cumulative communication skills together. Which development law is reflected? పాఠశాల క్రీడల ద్వారా శారీరక దృఢత్వము, జట్టు భావన, ఆత్మవిశ్వాసము, సంభాషణ నైపుణ్యాలు ఒకేసారి పెంచుతుంది. ఇది ఏ నియమము? ఇక్కడ అన్ని రకాలు బోలెడు రకాలు ఇచ్చాడు అంటే అది అన్ని కలిపి ఒకదానితో తీసుకొస్తున్నాడంటే అది క్యుములేటివ్ కాదు. ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ సమైక్య నియమము. దృఢత్వము, జట్టు భావన, శారీరక దృఢత్వం, ఫిజికల్ స్ట్రెంగ్త్, కోఆర్డినేషన్, సోషల్‌గా మూవ్ అవ్వడం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సంభాషణ ఇవి విడివిడిగా ఉన్నాయి. ఇవన్నీ కలిపి పెంచుతుంది కాబట్టి క్రీడల ద్వారా ఇది ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్. A teacher includes music, arts, games and academics in timetable to ensure overall development of children. ఇక్కడ ఓవరాల్ అని పేరులోనే ఉంది.
కాబట్టి సమైక్యం. విచ్ లాట్ సపోర్ట్స్ దిస్ అప్రోచ్. సమాన ప్రాధాన్యం ఇస్తున్నాడు అన్నిటికి కూడా పాఠశాల టైమ్ టేబుల్‌లో. అంటే అన్నిటి సమన్వయం ఉంటేనే వస్తది కాబట్టి డెవలప్‌మెంట్, ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ అని పెట్టాలి. A physical healthy child actively participates in class discussions, make friends easily, and performs well in studies. Which principle best explains this? ఆరోగ్యంగా ఉన్న బాలుడు తరగతి గదిలో చురుగ్గా పాల్గొంటూ స్నేహితులను సంపాదిస్తున్నాడు. ఫ్రెండ్స్ పెంచుకుంటున్నాడు. చదువులో కూడా బాగా రాణిస్తున్నాడు. అంటే అన్ని రంగాల్లోనూ ఉన్నాడు అంటే అది ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్. ఇక్కడ క్వెషన్‌లోనే ఆన్సర్ ఉంటది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ ఈ చాప్టర్‌లో మాత్రం క్వెషన్‌లోనే ఆన్సర్స్ దొరికిపోతాయి. అది మనం కరెక్ట్‌గా ఆలోచిస్తేనే ఆన్సర్ దొరుకుతది. ఏ పాటి అటు ఇటుగా ఆలోచించినా పోయే అవకాశం ఉంటది. ఇక్కడ మొత్తం అన్నీ ఒకే దగ్గర. వికాస నియమము ముఖ్య భావం. శిరోపాదానం తల నుండి పాదాల వైపు. సమీప దూర నియమము శరీర మధ్య భాగం నుండి చివరి భాగాల వైపుకి. వికాస సంచిత నియమము. ప్రతి వికాసం ముందటి వికాసంపై ఆధారపడుతుంది. ఈ ఈ భావాలు మీరు గుర్తుపెట్టుకోగలిగితే ఆన్సర్ ఈజీ చేయగలుగుతారు. వికాస ప్రాగుప్తీకరణ నియమం. ప్రస్తుత వికాసాన్ని బట్టి భవిష్యత్ వికాసం అంచనా వేయడం. ప్రాగుప్తీకరణ. అంచనా అనే పదం గుర్తుపెట్టుకోవాలి. వికాసంలో వేగ భేదాల నియమం. అన్ని దశల్లో వికాసం ఒకే వేగము అనే పదం గుర్తుపెట్టుకోవాలి. జరగదు. వికాస సమైక్య నియమం. విడివిడిగా జరిగే చర్యలు సమన్వయంతో కూడిన చర్యలుగా మారతాయి. ఇది సమైక్య నియమం.